హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఈ రోజు నుండి రైల్వే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. మనకి ప్రస్తుతం CN3 2019 ఎంఐ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి అయితే 15th డిసెంబర్ నుండి ఎగ్జామ్ స్టార్ట్ అవడం జరిగింది. సో షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్స్ ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో పైన కార్డ్స్లో INS సింబల్ దగ్గర వదిలేస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం షిఫ్ట్ 2లో అడిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో చాలామంది ఒక డౌట్ అయితే అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్ 2019 నుండి క్వశ్చన్స్ వచ్చాయా చదవాలా అని. మనకి షిఫ్ట్ 2లో మ్యూజియం క్వశ్చన్ మీరు గమనిస్తే కనుక అది జనవరి 2019 జనవరి నుండి అయితే అడగడం జరిగింది. ఎక్కువ క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ నుండి మనకి లేవు కాబట్టి ఎగ్జాక్ట్గా చెప్పలేం. బట్ నా సజెషన్ అయితే మీరు ఖచ్చితంగా 2019లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. 2020 మొత్తం చదవాలి, అలాగే 2019లో ఉన్నవి కూడా మీరైతే చదివితే బెస్ట్. అప్పుడు మీకు ఏ క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా అయితే ఉంటారో. ముఖ్యంగా స్పోర్ట్స్ కానీ, మూవీస్ కానీ, అవార్డ్స్ కానీ, కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కానీ మీరు ఖచ్చితంగా అయితే 2019 అనేది కూడా చదవాలి. అలాగే NTPC వాళ్ళు ముఖ్యంగా కంప్యూటర్ అవేర్నెస్ బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నాడు. మనకి ఐసోలేటెడ్లోనే మినిమం 3-4 బిట్స్ కూడా కంప్యూటర్ అవేర్నెస్ అయితే అడగడం జరుగుతుంది. NTPCలో కూడా ఖచ్చితంగా మనం 3 నుండి 5 బిట్స్ అయితే కంప్యూటర్ అవేర్నెస్, మనకి అబ్రివేషన్స్ కానీ ఇటువంటి వాటి మీద అయితే అడుగుతారు. సో కాబట్టి వాటి మీద అయితే ఫోకస్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వందే మాతరం ఆథర్, వందే మాతరాన్ని ఎవరు రచించారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి బకిం చంద్ర చటర్జీ. సో బుక్స్ అండ్ ఆథర్స్ రిలేటెడ్గా మనకి ఏదైనా సరే అడిగే అవకాశం ఉంది కాబట్టి స్టాటిక్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ రాసినవి కానీ ఇలా కంప్లీట్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. సో ఆల్రెడీ బుక్స్ అండ్ ఆథర్స్ మీద 4 వీడియోస్ చేశాను. మనకి టెలిగ్రామ్లో 4 లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు అక్కడ సెర్చ్ చేసి చూడొచ్చు. నెక్స్ట్, హౌ మెనీ టీమ్ పార్టిసిపేట్స్ ఇన్ ICC 2019. ఇది క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు కానీ 2019 ICCలో ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి లేదా ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి 10 టీమ్స్. ఓకే, 10 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2019 ICC వరల్డ్ కప్ యొక్క విన్నర్ అలాగే హోస్ట్ ఆతిథ్య నగరము, అలాగే విజేత ఎవరు అంటే మనకి ఇంగ్లాండ్ టీం, అలాగే రన్నర్ వచ్చి మనకి న్యూజిలాండ్. నెక్స్ట్, కంప్యూటర్ బేస్ మీద మనకి ఫుల్ ఫామ్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు. అలాగే కంప్యూటర్ బేస్ మీద కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. NTPCలో కూడా ఖచ్చితంగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. MICR ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. MICR ఫుల్ ఫామ్ వచ్చి మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. ఓకే, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. అలాగే రామ్ ఫుల్ ఫామ్ కూడా అడగడం జరిగింది. రామ్ ఫుల్ ఫామ్ వచ్చి రీడ్ ఓన్లీ మెమరీ. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో మనకి 2 అబ్రివేషన్స్ అడిగారు. BCD బైనరీ కోడెడ్ డెసిమల్, అలాగే URL యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఈ 2 మార్నింగ్ షిఫ్ట్లో ఈరోజు అడిగారు. అలాగే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో రామ్ రీడ్ ఓన్లీ మెమరీ, MICR మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఈ 2 అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అయితే అడగడం జరిగింది. సో అలాగే ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఇది కూడా అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మౌస్ ఈజ్ డాష్ టైప్ ఆఫ్ డివైస్. అంటే మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి కదా, మౌస్ అనేది ఏ రకమైన డివైస్ అని అడిగారు. సో మనకి మౌస్ అంటే మనం మౌస్ ద్వారా ఏం చేస్తున్నాం, ఒక డేటాని కంప్యూటర్లోకి ఎంటర్ చేస్తున్నాం. అంటే మనకి కంప్యూటర్కి డేటాని ఇస్తున్నాం కదా, అంటే మనకి ఇన్పుట్ డివైస్ అనేది అవుతుంది మౌస్ కానీ, కీబోర్డ్ కానీ. ఓకే, ఒకసారి చూసినట్లయితే ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి అంటే మనం ఇన్పుట్ కంప్యూటర్కి ఇస్తున్నాం అనమాట. మనకి ఇన్పుట్ అనేది మౌస్ ద్వారా కానీ, కీబోర్డ్ ద్వారా కానీ, లేదా మనం ఏదైనా మాట్లాడితే రికార్డ్ అవుతుంది కదా, మైక్ ద్వారా కానీ మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తూ ఉంటాం. అలాగే మనకి లైట్ పెన్ కానీ, జాయ్ స్టిక్ అంటే గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా, అది కానీ, OCR ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ కానీ, స్కానర్ కానీ. స్కానర్ ద్వారా మనం ఏం చేస్తాం, ఒక పేపర్ని స్కాన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ లోపలికి పంపిస్తున్నాం. అంటే మనం ఇన్ఫర్మేషన్ని కంప్యూటర్కి ఇచ్చే డివైజెస్ ఏదైతే ఉంటాయో అటువంటి వాటిని మనం ఇన్పుట్ డివైజెస్ అంటాం. అలాగే అవుట్పుట్ డివైజెస్ ఏంటి అంటే మనం ఒక ఇన్ఫర్మేషన్ కంప్యూటర్కి ఇచ్చినప్పుడు అది మనకి కంప్యూటర్ అనేది షో చేస్తుంది కదా. మనకి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ దేని ద్వారా షో చేస్తుంది, ఒక మానిటర్ స్క్రీన్ ఉంటుంది, ఆ మానిటర్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అయితే కంప్యూటర్ చూపిస్తుంది. సో మనకి అవుట్పుట్ ఇస్తుంది మానిటర్ ద్వారా. అలాగే మనం ఒక పేపర్ని ప్రింట్ తీసుకుంటే కంప్యూటర్లోని బయటకు వస్తుంది ప్రింటర్ ద్వారా, అంటే బయటకు వస్తుంది కాబట్టి అది అవుట్పుట్ డివైస్. అలాగే స్పీకర్స్, మనకి ఏదైనా సాంగ్ ప్లే చేస్తే స్పీకర్ ద్వారా మనకి వినపడుతుంది కదా, అంటే అవుట్పుట్ కంప్యూటర్ ద్వారా వస్తుంది కాబట్టి అది కూడా మనకి అవుట్పుట్ డివైస్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఆడ్ మ్యాన్ అవుట్ టైప్లో కానీ లేదా క్రింది వాటిలో ఇన్పుట్ డివైస్ ఏది, అవుట్పుట్ డివైస్ ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా మనకి అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, అలాగే కంప్యూటర్ జనరేషన్స్ కూడా చూసుకోండి, ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ జనరేషన్ కానీ, అలాగే ఏ జనరేషన్లో ఎటువంటి లాంగ్వేజ్ యూస్ చేస్తారు, ఇటువంటివి కూడా. ఫస్ట్ జనరేషన్లో మనకి వ్యాక్యూమ్ ట్యూబ్స్ అయితే యూస్ చేసేవాళ్ళు. సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్. థర్డ్ జనరేషన్లో మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్స్. ఫిఫ్త్ జనరేషన్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనకి కంప్యూటర్లో యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఈజ్ నాట్ ఏ వైరల్ డివైస్. క్రింది వాణిలో వైరల్ డిసీజ్ కానిది ఏమిటి అని అయితే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఎగ్జాక్ట్ ఇది కాకపోయినా ఖచ్చితంగా వైరల్ డిసీజ్ రిలేటెడ్గా అయితే క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మమ్స్,
మిజల్స్, రూబెల్లా, మలేరియా ఇలా ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో వైరల్ డిసీజ్ కానిది ఏది అని అడిగితే కనుక మనకి మలేరియా అనేది అయితే మనకి వైరల్ డిసీజ్ అయితే కాదు. వైరల్ డిసీజ్ కానీ డిసీజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. కోవిడ్-19 బేస్ చేసుకుని ఎటువంటి క్వశ్చన్స్ అడగలేదు, కానీ మనకి ఇటువంటి డిసీజ్ కానీ వైరల్ డిసీజ్ ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద COOH గ్రూప్? ఓకే, మనకి COOH గ్రూప్ అనేది ఏంటి, మనకి ఆల్కలైన్ గ్రూపా, ఈ విధంగా అయితే అడగడం జరిగింది ఆప్షన్స్లో. మనకి ఇది కార్బోలేస్ గ్రూప్కి చెందిన ఎలిమెంట్ COOH అనేది. నెక్స్ట్ ద లార్జెస్ట్ విండ్ ఫార్మ్ క్లస్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ మనకి ఏ రాష్ట్రంలో ఉంది అని అయితే అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి తమిళనాడు స్టేట్లో ఉంది. నగర్కోయిల్ నుండి మదురై దాకా అయితే మనకి విండ్ ఫార్మ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా అడిగారో లేదో తెలియదు, కానీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రయాగరాజ్ కుంభమేళ ఏదైతే ఉందో ఇది మనకి లార్జ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ద్వారా గిన్నిస్ బుక్లోకి అయితే ఎక్కడం జరిగింది. ఇది కూడా 2019లో క్వశ్చనే. మనకి క్రింది వాటిలో గిన్నిస్ వరల్డ్ రికార్డులో క్రౌడ్ మేనేజ్మెంట్కి గాను మనకి ఎంటర్ అయిన ఈవెంట్ ఏది అని అడిగే అవకాశం ఉంది. ఏంటి అంటే మనకి కుంభమేళ. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ మనకి పొల్యూషన్ ఇన్ ఇండియా ఈజ్ అక్కడ్ బై, అంటే ఇండియాలో పొల్యూషన్ మనకి దేని ద్వారా ఎక్కువగా వస్తుంది, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే మనకి ఆప్షన్లో CFC, డిఫారెస్టేషన్, CNG ఇటువంటి క్వశ్చన్ అయితే అడిగారని చెప్పారు. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఆప్షన్స్ అయితే ఐడియా లేదు. ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్గా అయితే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ డ్రాప్ టు ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ హైట్, మనకు ఒక ఎత్తైన ప్రదేశం నుండి ఒక వస్తువుని కిందకి జార విడిచినప్పుడు ఎటువంటి శక్తిని కలిగి ఉంటుంది అని చెప్పి ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఫిజిక్స్లో కూడా డెఫినెట్గా మనకి ఫార్ములా రిలేటెడ్ ఏదైనా సమ్స్ కానీ లేదా ఇటువంటి క్వశ్చన్స్ కానీ మనకి న్యూటన్స్లా, ఓమ్స్లా ఇటువంటివి అయితే ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. మనకి ఇది ఎగ్జాక్ట్గా ఆప్షన్స్ క్వశ్చన్ అయితే అడిగలేదు. మనకి గతిశక్తి, మనకి కైనెటిక్ ఎనర్జీ ఇటువంటి ఆప్షన్ అయితే ఉండే అవకాశం ఉంది. ఎవ్రీ టైమ్ ఇట్ హిట్స్ గ్రౌండ్ ఇట్ లూజెస్ 50% ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ. మనకి కిందకి గ్రౌండ్కి చేరకొలది కైనెటిక్ ఎనర్జీ అయితే తగ్గుతూ ఉంటుంది. ఒకసారి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ NDP, GDP, NNP ఇటువంటి ఆప్షన్స్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అయితే ఎకనామిక్స్ రిలేటెడ్గా అయితే అడగడం జరిగింది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ అయితే ఐడియా లేదు, ఒకసారి ఇటువంటివి చూసుకోండి. అలాగే బ్లడ్ రిలేషన్లో మనకి మా మావయ్య చెల్లెలు కూతురు ఇటువంటి వాళ్ళు నాకేమవుతారు ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, అటువంటి క్వశ్చన్ అయితే మనకి బ్లడ్ రిలేషన్స్ అయితే అడిగారని చెప్పి మనకి చెప్పడం అయితే జరిగింది. ఓకే, మనకి ఎవరు కూడా సెకండ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు కామెంట్ చేయలేదు. మన సబ్స్క్రైబర్స్ ఎవరు మేబీ రాయలేదో లేదా ఇంకా కామెంట్ చేయలేదో తెలియదు. ఇంకెవరైనా కామెంట్ చేస్తే ఎక్స్ట్రా క్వశ్చన్స్ వస్తే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే వాటిని అయితే కవర్ చేస్తాను. ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇప్పుడు చెప్తాను. వీడియోని ఇంకా అయిపోలేదు, పూర్తిగా చూడండి, అవి కూడా మీకు ఒకసారి చెప్తాను. ఓకే, విచ్ మెటల్ విల్ నాట్ రెస్పాండ్ టు వాటర్? మనకి ఏ మెటల్ అనేది వాటర్తో మనకి రియాక్ట్ అవ్వదు అని అయితే అడిగారు. ఆప్షన్స్లో మనకి ఈ విధంగా జింక్, పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చి మనకి జింక్. ఓకే, సో మెటల్ జింక్ అయితే వాటర్తో మనకి రెస్పాండ్ అయితే అవ్వదు. మనకి చూడండి, మెటల్స్ లైక్ అల్యూమినియం, ఐరన్, జింక్ డు నాట్ రియాక్ట్ ఎదర్ విత్ కోల్డ్ ఆర్ హాట్ వాటర్. మనకి హాట్ వాటర్తో కానీ కోల్డ్ వాటర్తో కానీ మనకి ఈ అల్యూమినియం కానీ ఐరన్ కానీ జింక్ కానీ ఇటువంటివి ఏవి కూడా మనకైతే రియాక్ట్ అవ్వవు. బట్ దే రియాక్ట్ విత్ స్టీమ్ టు ఫార్మ్ ద మెటల్ ఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. బట్ అవి స్టీమ్తో కలిస్తే కనుక హాట్ వాటర్, కోల్డ్ వాటర్తో అయితే రియాక్ట్ అవ్వవు, కానీ స్టీమ్తో కలిసినప్పుడు అయితే మనకి మెటల్ ఆక్సైడ్ కానీ హైడ్రోజన్ కానీ మనకి చర్య జరిపి ఏర్పరచడం జరుగుతుంది. అలాగే మెటల్స్ సచ్ యాజ్ లీడ్, కాపర్, సిల్వర్ అండ్ గోల్డ్ డు నాట్ రియాక్ట్ విత్ వాటర్ ఎట్ ఆల్. ఇవి కూడా మనకి ఎలిమెంట్స్ అనేవి వాటర్తో రియాక్ట్ అవ్వవు. సో ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. నెక్స్ట్ విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ టు మేక్ హాట్ వాటర్ సాఫ్టెన్? మనకి హాట్ వాటర్ని సాఫ్టెన్ చేయడానికి దేన్ని యూజ్ చేస్తామని అడిగారు. ఆన్సర్ వచ్చి సోడియం కార్బోనేట్. ఓకే, సోడా యాస్. మనకి సోడియం కార్బోనేట్ని అయితే వాటర్ని సాఫ్టెన్ చేయడానికి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. మనకి ఆప్షన్ బట్టి ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ కేరళ బీచ్ థోరియం ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. మనకి కేరళ బీచెస్లో ఎక్కువగా థోరియం అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మోనోజైట్ శాండ్స్ నుండి అయితే ఈ థోరియం అయితే కేరళలో ఎక్స్ట్రాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే NTPCకి సంబంధించి మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లో టెస్ట్ సిరీస్ అయితే రన్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 30 మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి. మనకి 2 టెస్ట్లు అయితే ఫ్రీగా ఎవరైనా సరే రాసుకోవచ్చు. మీరు వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి లాగానే 2 ఫ్రీ టెస్ట్లు అయితే ఎవరైనా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇంగ్లీష్, తెలుగు 2 లాంగ్వేజ్లోనూ డెస్క్టాప్ మరియు మొబైల్ బ్రౌజర్ రెండిట్లోనూ కూడా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొబైల్ బ్రౌజర్ కూడా త్వరలో అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. కొంత టైంలో మనకి అతి త్వరలోనే మ్యాక్సిమం లాంచ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం.
ఎగ్జామ్. కాస్ట్ వచ్చి ₹125 అయితే ఉంటుంది. మీరు రిజిస్టర్ అయ్యి ఫ్రీ టెస్టులు 2 రాసి మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చు. అలాగే ₹500 స్పెషల్ ప్యాక్ కూడా ఉంది. ఈ ప్యాక్ తీసుకుంటే ఏంటి అంటే మనకి ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది. అలాగే మిగతా ఎగ్జామ్కి సంబంధించి ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సీజీఎల్, అలాగే ఐబీపీఎస్, బ్యాంకింగ్, ఎస్బీఐ, పిఓ, ఎస్బీఐ, అలాగే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కానీ ఏవైతే ఆల్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉంటాయో అన్నిటికి సంబంధించి మాక్ టెస్ట్ అయితే ఉంటాయి. అలాగే సెషనల్ టెస్టులు కానీ, కరెంట్ అఫైర్స్ 2019-20 ఇవన్నీ కూడా మీకు అయితే అందులో అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి ఛానల్లో ఉన్న మనకి విజిట్ చేసి చూడండి. ఏవైతే టెస్ట్ సిరీస్లు ఉన్నాయో అవన్నీ కూడా మీరు 1 ఇయర్ పాటు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు మొబైల్ యాప్ అండ్ వెబ్సైట్లో. సో దీనికైతే మనకి 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ₹500 అయితే ఉంటుంది. సో ఎన్టీపీసీ ప్యాక్ వ్యాలిడిటీ ఎప్పటిదాకా ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. ఎన్టీపీసీకి సంబంధించి వ్యాలిడిటీ ఎప్పటిదాకా ఉంటుందంటే ఎన్టీపీసీ షిఫ్ట్ మనకి ఎప్పుడైతే లాస్ట్ స్టూడెంట్ రాస్తాడో అప్పటిదాకా కూడా మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేదాకా ఎన్టీపీసీ మీకు ఇదైతే వ్యాలిడిటీ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి సొల్యూషన్స్ అనేవి కూడా మీకు అయితే ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో సొల్యూషన్ అనేది కూడా ప్రతి పేపర్కి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి ఫ్రీ టెస్ట్ రాసి మీకు నచ్చితే కనుక తీసుకోండి. ఓకే, నెక్స్ట్ విచ్ బ్యాంక్ రెగ్యులేట్స్ మనీ ఇన్ఫ్లేషన్ రేట్స్? మనకి ఇండియాలో మనకి బ్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, దీన్ని కంట్రోల్ చేసేది ఏంటి, లేదా మనీ ఇన్ఫ్లేషన్ రేట్స్ని కంట్రోల్ చేసేది ఏంటి, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో మనకి ఇండియాలో బ్యాంక్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేది ఏంటి అంటే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ గహిమాత మెరైన్ శాంచురీ ఈజ్ ఏ మెరైన్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ విచ్ యానిమల్స్? మనకి గహిర్మాత వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది, మెరైన్ శాంచురీ అనేది ఏ రకమైన జంతువులకి బాగా ఫేమస్ అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి ఆలివ్ రైడ్లీ సీ టాటైల్స్. మనకి సముద్ర తాంబేలకైతే ఈ గహిర్మాత మెరైన్ శాంచురీ అనేది చాలా ఫేమస్. ఇదైతే ఎక్కడ ఉంటుంది అంటే ఒడిస్సాలో అయితే ఉంటుంది. మీరు ఇటువంటి శాంచురీస్ కానీ లేదా నేషనల్ పార్క్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ యానిమల్స్కి రిలేటెడ్గా ఉంటే కనుక అవి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఆ శాంచురీ అనేది ఎటువంటి జంతువులకి ఫేమస్, అలాగే అది ఏ స్టేట్లో ఉంది, రెండు కూడా చూసుకోండి. అప్కమింగ్ షిఫ్ట్స్లో కూడా అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ద డిప్రెస్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ లాంచ్డ్ బై హోమ్? మనకి అణగారిన వర్గాలకు సంబంధించి ఇన్స్టిట్యూట్ని ఎవరు స్థాపించారు అని అడిగారు. ఈ క్వశ్చన్ ఆల్రెడీ షిఫ్ట్ 1లో చెప్పాను కదా, అంబేద్కర్ గారు అయితే స్థాపించారు. నేను ఇయర్ అయితే 1924 అని చెప్పాను. నేను కొన్ని వెబ్సైట్ చూసినప్పుడు అయితే నాకు 1924 అయితే కనబడింది. బట్ చాలామంది అయితే 1930 1930వ సంవత్సరం అని అడుగుతున్నారు. సో ఒకసారి ఇదైతే చెక్ చేసుకోండి. నాకైతే కొన్ని వెబ్సైట్స్లో 1924 కనబడింది కాబట్టి నేను చెప్పాను. సో 1930 అని అయితే కొంతమంది అంటున్నారు. నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఇయర్ అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మనకి 1930 అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ బీసీడీ ఫుల్ ఫామ్ బైనరీ కోడెడ్ డెసిమల్, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కంప్యూటర్లో అబ్రివేషన్ అయితే అడిగారు. అలాగే వాట్ ఆర్ ఐసోమర్స్? ఓకే, ఐసోమర్స్ మనకి ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఐసోమర్స్ అంటే దీస్ ఆర్ ద కాంపౌండ్స్ విత్ ద సేమ్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్. ఓకే, మనకి సేమ్ ఫార్ములా ఉంటుంది, డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్నే మనకి ఐసోమర్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, అలాగే మనకి ఇన్ రీసెంట్ డేస్ విచ్ మెమోరియల్ వాజ్ ఓపెన్ ఇన్ రెడ్ఫోర్ట్ ఇన్ రిమెంబరింగ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్? స్వతంత్ర సమరయోధుల జ్ఞాపకార్థంగా మనకి ఎర్రకోట వద్ద మనకి ఏ మెమోరియల్ని స్థాపించారు అని చెప్పి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మార్నింగ్ మీకు సుభాష్ చంద్రబోస్ అని చెప్పాను కదా, యాక్చువల్గా అది కూడా కరెక్టే. కాకపోతే ఇక్కడ ఈ మెమోరియల్గా మనకి ఒక 5 మ్యూజియంస్ అయితే లాంచ్ చేశారు. అందులో మనకి ఈరోజు అడిగిన మార్నింగ్ క్వశ్చన్ ఏంటి అంటే ఆజాదీ కా దివానీ మ్యూజియం. ఓకే, దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే మహేష్ శర్మ యూనియన్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. టు డెడికేట్ ద అన్సంగ్ హీరోస్ ఆఫ్ ద కంట్రీ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆన్ ద రెడ్ ఫోర్ట్ ప్రిమిసెస్ ఇన్ న్యూఢిల్లీ. దీన్ని ఎవరు బిల్డ్ చేశారో అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే బిల్డ్ చేయడం జరిగింది. మనకి ఇటువంటి మ్యూజియం సిరీస్లో ఇది 5th సిరీస్ అనమాట, ఆజాదీ కా దివానీ మ్యూజియం అనేది. ఓకే, సో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే మహేష్ శర్మ. ఆజాదీ కా దివానీ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర ఉంది. ఎవరు బిల్డ్ చేశారు అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అలాగే మనకి ఈ మ్యూజియంస్లో భాగంగానే సుభాష్ చంద్రబోస్ మ్యూజియంను కూడా నరేంద్ర మోడీ గారు రెడ్ ఫోర్ట్ వద్ద ఇనాగ్రేట్ చేశారు. అలాగే ఐఎన్ఏ మ్యూజియం, యాది ఈ జలీం మ్యూజియం, అలాగే మ్యూజియం ఆన్ 1857 కంట్రీ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జ్ఞాపకార్థంగా, అలాగే దృశ్యకళ ఈ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్. ఈ విధంగా 4 మ్యూజియంస్ని కూడా మనకి గతంలో ప్రారంభించారు. ఈ ఆజాదీ కా దివానీ మ్యూజియం వచ్చి మనకి 5వ మ్యూజియం. ఓకే, సో ఆప్షన్ బట్టి అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి మార్నింగ్ షిఫ్ట్లో అడిగిన కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు. మనకి మెన్జురేషన్ రిలేటెడ్గా అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అలాగే టైమ్ అండ్ వర్క్ కానీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని 4 ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 4 అయితే అడిగారని చెప్పి కామెంట్ అయితే చేయడం జరిగింది.
ఓకే. సో, మనకి ప్రతి ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు నంబర్ ఆఫ్ క్వెషన్స్ నాకు సెండ్ చేస్తే నేను వీడియో అనేది ఎఫిషియెంట్‌గా త్వరగా చేయడానికైతే ట్రై చేస్తాను. మీరు ఏదో ఒక యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చేస్తే సరిపోతుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత కొంత టైం స్పెండ్ చేసి ఖచ్చితంగా ఏదైనా వీడియో కింద మీరు అడిగిన క్వెషన్స్ గుర్తెచ్చుకొని కామెంట్ చేస్తే నేనైతే వీడియో చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. అది అందరు స్టూడెంట్స్‌కి కూడా మిగతా వాళ్ళకి కూడా మనకి యూజ్ అవుతుంది. ఓకే. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా క్వెషన్స్ అయితే కామెంట్ చేయండి. అలాగే మనకి ఒకసారి వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులో మనకి ఫ్రీ పీడిఎఫ్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, మాక్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి అయితే వెబ్‌సైట్ అయితే విజిట్ చేయడానికైతే ట్రై చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.